హలో నమస్తే, అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. ఈ రోజు వీడియో కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. అయితే ఈ వీడియోలో ఒక 12 మంది అడిగిన స్టాక్స్ ను మాత్రమే నేను తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే మరి అన్ని చెప్పడం కష్టం కదా, ఇంకా ఉన్నాయి కొన్ని నేను మర్చిపోవచ్చు. మళ్ళీ రిపీట్ గా మీరు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ స్టాక్ యొక్క పేరుని మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా వీడియో చేస్తా. కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ తప్పకుండా అందరికి నేను స్టాక్ యొక్క ఎనాలిసిస్ ని ఫండమెంటల్ ని తప్పకుండా మీరు అడిగినాటికి నేను చెప్తాను అనమాట. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా కొంచెం పుంజుకుంటుంది. అంటే మధ్యలో ఒకవేళ ఏమన్నా నెగిటివ్ న్యూస్ వస్తే తప్ప చక్కగా ఈ వారంలో మాత్రం స్టాక్ మార్కెట్ చక్కగా వెళ్తూనే ఉంది కదా. నా పోర్ట్ఫోలియో కూడా రికవర్ అయింది. అలాగే మీ పోర్ట్ఫోలియో ఎంత రికవర్ అయిందో అది కామెంట్ లో పెట్టండి, ఓకేనా? ఇప్పుడు మనం స్టాక్స్ ని అనలైజ్ చేసేద్దాం. ఈ స్టాక్స్ యొక్క ఫండమెంటల్ ని, అలాగే వాటి యొక్క రిటర్న్స్ ని, అలాగే ఈ స్టాక్స్ గురించి ఎనలిస్టులు ఏం చెప్తున్నారో ఆ విషయాన్ని కూడా నేను స్టడీ చేయడం జరిగింది అనమాట. అవన్నీ డేటాను తీసుకొని మీకు చెప్తున్నాను. మొదటి స్టాక్ వచ్చి సాగల సుబ్రహ్మణ్యం గారంట. ఆయన నైకా స్టాక్ గురించి అడిగారు అనమాట. ఈ కంపెనీ డిజిటల్ లీడింగ్ కంపెనీ అనమాట. అంటే పర్సనల్ కేర్ తర్వాత బ్యూటీ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. దీనికి యావరేజ్ గా మంత్లీ 3 crores కస్టమర్స్ ఉన్నారు. అలాగే యాన్యువల్ యూనిక్ కస్టమర్స్ వచ్చి 1 crores గా ఉన్నారనమాట. అలాగే ఆర్డర్స్ వచ్చి సంవత్సరానికి దగ్గరగా 3 crores ఆర్డర్స్ ని ఇది సొంతం చేసుకుంది అనమాట. ఈ కంపెనీ 6,700 పైచిలుకే అనమాట. అన్ని ప్రొడక్ట్స్ ని ఇది తయారు చేస్తుంది. అయితే ఈ కంపెనీకి స్టోర్స్ అనేవి వివిధ సిటీల్లో 200 స్టోర్స్ ఉన్నాయి. అలాగే దగ్గరగా 57 సిటీస్ లో దీని ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తుంది అనమాట. అయితే ప్రస్తుతము ఇది 168 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది మిడ్ క్యాపిటల్ స్టాక్. దీని క్యాపిటల్ మార్కెట్ వచ్చి 48,039 crores గా ఉంది. పిఈ చాలా ఎక్కువ ఉంది. చెప్పాను కదా, పిఈ మాత్రం 25 లోపు ఉంటేనే ఆ స్టాక్ మంచిది అనమాట. అంటే మనకి రిటర్న్స్ తెచ్చిపెడుతుంది. పిఈ 25 కన్నా ఎక్కువ ఉంటే మాత్రం మీరు దాన్ని అవాయిడ్ చేయడమే మంచిది అనమాట. ఈ స్టాక్ 2024లో 226 రూపాయలు కూడా టచ్ చేసింది. తర్వాత ఇది పడిపోవడం జరిగింది అనమాట. అంటే ఇది రీసెంట్ గానే లిస్ట్ అయింది మార్కెట్ లోకి. ఈ స్టాక్ 2021లో లిస్ట్ అయింది మార్కెట్ లో. అయితే అప్పుడంతా 349 రూపాయల దగ్గర ట్రేడ్ అయ్యేది అనమాట. తర్వాత 2024 జూలైలో 229 రూపాయల దగ్గర నుంచి కిందకి పడిపోవడం జరిగింది. అందరూ తెలుసు కదా, మార్కెట్లు మాక్సిమం అన్ని స్టాక్స్ కూడా అప్పటి నుంచే పడతాం మొదలెట్టింది. సెప్టెంబర్ నుంచి గత 6-7 నెలల నుంచే స్టాక్స్ అన్ని పడిపోవడం మొదలెట్టినమాట. అయితే ఈ స్టాక్ 50% డిస్కౌంట్ లో దొరుకుతుంది. అయితే ఇప్పటి వరకు అయితే లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ దీనికి అంత రిటర్న్స్ ఏమీ లేవు అనమాట. ఇది ఒకవేళ స్వింగ్ ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మంచి స్టాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఫండమెంటల్ అంత స్ట్రాంగ్ గా లేదు. పిఈ చూసుకుంటేనే చాలా ఉంది. ఒకవేళ గనక ఈ స్టాక్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే యావరేజ్ చేసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి రండి. కానీ ఇంకా ఏమన్నా మీరు కొనకుండా ఇంకా కొనాలి అనుకుంటున్నారనుకుంటే కొన్నాళ్ళు ఆగితే మంచిది అనమాట. అయితే ఈ స్టాక్ లో లాస్ట్ క్వార్టర్ 2024లో 56% నెట్ ప్రాఫిట్ మాత్రం ఇది పెంచుకోగలిగింది. కానీ రిటర్న్స్ ఏమీ లేవు. అయితే మార్కెట్ అనలిస్టులు ఏం చెప్తున్నారంటే, అంటే జెఫ్రీ కానీ మోర్గన్ స్టాలిన్ కానీ ఇలాంటి వాళ్ళు బ్రోకరేజెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది 200 ఈ సంవత్సరం 200 కన్నా ఎక్కువ టచ్ చేయకపోవచ్చు అని చెప్తున్నారు అనమాట. అయితే 3 years లో మాత్రం గ్రోత్ ఉంటుందని వీళ్ళు సలహా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా అంచనాలే అనమాట. రెండవ స్టాక్ వచ్చి పిఎన్బిఆర్ సాయిబాబా గారు పిఎంసి ఫైనాన్షియల్ కార్పొరేషన్ స్టాక్ గురించి అడుగుతున్నారు. అయితే ఈ కంపెనీ వచ్చి ఫైనాన్షియల్ సర్వీస్ చేస్తుంది. అలాగే దగ్గర ఒక 15 కోట్లు వివిధ షేర్స్ ని ఈక్విటీలో వివిధ సెక్టర్స్ లో ఇది ఇన్వెస్ట్ చేసి ఉందన్నమాట. అయితే ఇది ఫైనాన్షియల్ గా వడ్డీ రూపంలోనే దీని రెవెన్యూని సంపాదిస్తుంది. అయితే సేబీ వాళ్ళు 2021లో ఈ కంపెనీ ప్రమోటర్ రాజ్ కుమార్ మోదీ ఆయన మీద ఫైన్, అంటే దగ్గర ఒక 40 లక్షల ఫైన్ ని విధించి ఉందన్నమాట. ఈ ఫైన్ ఎందుకు వేసిందంటే వివిధ అన్యాయాలైన వాణిజ్యాలను చేస్తుందని ఒక ఆరోపణతో వీళ్ళ మీద 40 లక్షల ఫైన్ ని విధించింది. ప్రస్తుతం ఈ షేర్ 2 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని పెనీ స్టాక్ అన్నా కదా, దీని మార్కెట్ క్యాప్ వచ్చి 177 crores గా ఉంది. ఇది 2015లో 18 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతా ఉండేది. అలా పడిపోయిన స్టాక్ దగ్గర 2022 గానీ 8 రూపాయలు టచ్ చేసి మళ్ళీ అది ఇప్పుడు 2 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే ప్రమోటర్స్ హోల్డింగ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. 20% మాత్రమే ప్రమోటర్ హోల్డింగ్స్ తక్కువ ఉన్నాయి.
తర్వాత వచ్చి ఫండమెంటల్ కూడా అసలు బాగాలేదు. అలాగే 3 years నుంచి దీని యొక్క రిటర్న్స్ చూసుకుంటే చాలా లోగా ఉందన్నమాట. ఈ పెన్నీ స్టాక్ ని అవాయిడ్ చేయడమే మంచిదని అనాలిసిస్ కూడా చెప్తూ ఉన్నారనమాట. అలాగే మూడో కంపెనీ వచ్చి మోహన్ రెడ్డి గారు ద్రోణాచార్య స్టాక్ గురించి అడుగుతున్నారు. ఈ కంపెనీ వచ్చి డ్రోన్స్ ని ప్రొవైడ్ చేయటం అంటే సప్లై చేస్తుంది, అలాగే మెయింటెనెన్స్ సర్వీస్ ని కూడా చేస్తూ ఉందన్నమాట. ఇది కూడా పెన్నీ స్టాకే. ఈ స్టాక్ ఇప్పుడు 68 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాప్ వచ్చి 163 కోట్లగా ఉంది. 2022లో 107 రూపాయల దగ్గర ట్రేడ్ అయ్యేది. అయితే 1 year లోనే ఇది 100% రిటర్న్స్ ఇచ్చింది. తర్వాత ఈ మధ్య 2024 అంటే జూలై నుంచి ఈ స్టాక్ పడిపోవడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకుంటే సేల్స్ గ్రోత్ వచ్చి 1417% అంటే 3 years లోనే పొందింది. ప్రాఫిట్ గ్రోత్ వచ్చి 3 years గాను 247% పెంచుకుంది. ఈ స్టాక్ లో ప్రమోటర్ హోల్డింగ్ వచ్చి జస్ట్ 28.2% మాత్రమే ఉన్నారు. అయితే ఈ కంపెనీకి రిటర్న్స్ అనేవి అసలు లేవు అనమాట. ఈ క్వార్టర్లీ 2024 లో రెవెన్యూ మాత్రం పెంచుకోగలిగింది. ఈ కంపెనీ వచ్చి బిలో యావరేజ్ క్వాలిటీ అనమాట. అంటే ఈ కంపెనీలో చాలా రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ ను కనుక తట్టుకోగలిగితే మీకు ఓర్పు ఉంటే దీనిలో కంటిన్యూ అవ్వచ్చు. కానీ ఎవరైనా ఇంకా కొత్తగా వేసుకోవాలనుకుంటే దీన్ని అవాయిడ్ చేయడమే మంచిది. అలాగే 4వ స్టాక్ వచ్చి శ్రీనివాసరావు గారు తేజ నెట్వర్క్ గురించి అడుగుతున్నారు అనమాట. ఈ కంపెనీ వైర్ లైన్ అండ్ వైర్లెస్ నెట్వర్కింగ్ ప్రొడక్ట్స్ ని డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఇది టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోని భాగం అనమాట. ఇది మిడ్ క్యాప్ స్టాక్. షేర్ ప్రైస్ వచ్చి 827 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. షేర్ హోల్డింగ్స్ వచ్చి ప్రమోటర్స్ వి 54.1% గా ఉన్నారు. అయితే ఈ కంపెనీ రిటర్న్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఈ మధ్య 2024 మన స్టాక్స్ మార్కెట్ డౌన్ అయింది కదా, అప్పటి నుంచి ఈ స్టాక్ అనేది పడిపోవడం జరిగింది అనమాట. ఇంకా ఈ కంపెనీలో మీరు షేర్స్ ని కొనాలనుకున్నా కొనవచ్చు, అంటే యావరేజ్ చేసుకోవచ్చు. దీనికి ఫ్యూచర్ ఉంది, ఎందుకంటే ఫండమెంటల్ అనేవి స్ట్రాంగ్ గా ఉన్నాయి. అంతేకాకుండా క్వార్టర్లీ రిజల్ట్ 2024 రిజల్ట్ కూడా చాలా పాజిటివ్ గా వచ్చినాయి. ఇంకా 5వ స్టాక్ వచ్చి జోగినేని నాగేశ్వరరావు గారు ఎమరాల్డ్ ఫైనాన్స్ స్టాక్ గురించి అడుగుతున్నారు అనమాట. ఈ కంపెనీ ఆర్బీఐ రిజిస్టర్ కంపెనీ అనమాట. ఇది ఫైనాన్షియల్ సర్వీస్ అలాగే ఇన్వెస్ట్మెంట్ లావాదేవీలను చూస్తున్నారు. ఇది పెన్నీ స్టాక్ అనమాట. మార్కెట్ క్యాపిటల్ వచ్చి 358 crores గా ఉంది. అలాగే షేర్ ప్రైస్ వచ్చి 106 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ 2015లో 15 రూపాయల దగ్గర ట్రేడ్ అయ్యేది. తర్వాత ఇది 160 రూపాయలను కూడా టచ్ చేసింది. అయితే ఇది చాలా మంచి కంపెనీ, ఎందుకంటే దీని రిటర్న్స్ కూడా చాలా బాగున్నాయి. అయితే ప్రస్తుతానికైతే బిలో యావరేజ్ క్వాలిటీగానే చూపిస్తుంది. కానీ బిలో యావరేజ్ క్వాలిటీ ప్రస్తుతం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో కూడా ఉంది. ఫైనాన్షియల్ ట్రెండ్ మాత్రం వెరీ పాజిటివ్ గా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ స్టాక్ లో కూడా నేను చెప్పిందంతా గుర్తుపెట్టుకొని మీరు ఒక ఇన్వెస్ట్ చేస్తుంటే యావరేజ్ చేసుకొని కొంచెం జాగ్రత్తగా ఈ స్టాక్ లో ఉండడం ఎంతైనా మంచిది. ఇక 6వ స్టాక్ వచ్చి సుధీర్ కుమార్ గారు రేమండ్ లిమిటెడ్ గురించి అడుగుతున్నారు అనమాట. ఈ స్టాక్ వచ్చి టెక్స్టైల్ సంబంధించిన స్టాక్ అనమాట. ఇది దగ్గరగా 55+ కంట్రీస్ లోనే దీని యొక్క నెట్వర్క్ ని పెంచుకొని ఉంది. దీనికి 1630 స్టోర్స్ ని వివిధ దేశాల్లో ప్రపంచం మొత్తం కలిగి ఉంది. అలాగే 600 టౌన్స్ అండ్ సిటీస్ లో దీని యొక్క స్టోర్స్ ఉన్నాయన్నమాట. చెప్పుకుంటే ప్రపంచంలోనే ఒక లార్జెస్ట్ కంపెనీ ఈ రైమండ్ కంపెనీ. ఇది మిడ్ క్యాప్ స్టాక్. ప్రస్తుతం ప్రైస్ వచ్చి 1522గా ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాప్ వచ్చి 10,131 crores గా ఉందన్నమాట. అయితే దీని యొక్క ఫండమెంటల్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. 10 సంవత్సరాల క్రితము ఇది 296 దగ్గర ట్రేడ్ అయ్యేది. తర్వాత ఇది 2900 కూడా టచ్ చేసింది. ఇది మొన్న 2024లో. అప్పటి నుంచి సెప్టెంబర్ నుంచి పడిపోవడం జరుగుతుంది అనమాట. అయితే ఈ స్టాక్ మళ్ళీ యావరేజ్ చేసుకోవాల్సిన స్టాక్ అనమాట. ఇందులో ఇంకా మీరు స్టాక్స్ కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు, ఎందుకంటే రిటర్న్స్ బాగున్నాయి. దీని ఫండమెంటల్ మాత్రం చాలా బాగుంది. అలాగే గుడ్ క్వాలిటీ అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో కూడా దొరుకుతుంది. అయితే ప్రమోటర్ హోల్డింగ్స్ వచ్చి 48.59% గా ఉన్నారు. ఈ స్టాక్ గురించి మీరేం భయపడే అవసరం లేదు. చక్కగా మీరు ఇంకా యావరేజ్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు. అయితే మీ అందరూ తెలుసు కదా, మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ ఇంకెవరన్నా జాయిన్ అవ్వకపోతే మీరు జాయిన్ అవ్వండి. అక్కడ ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్ కి సంబంధించిన న్యూస్ నేను ఇస్తూ ఉంటాను అనమాట. ఆ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. లింక్ ను ప్రెస్ చేసి మీరు జాయిన్ అవ్వండి. 7వ స్టాక్ వచ్చి కేపీ వినయ్ రావు గారు. ఈయన యువరాజ్ హైజెనీ స్టాక్ గురించి చెప్పమని అడిగారు అనమాట. ఈ కంపెనీ హైజీని మరియు క్లీనింగ్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే సప్లై కూడా చేస్తూ ఉంది. ఇది కూడా పెన్నీ స్టాక్. మార్కెట్ క్యాప్ వచ్చి 115 కోట్లగా ఉంది. అలాగే కరెంట్ ప్రైస్ వచ్చి 12.7 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. 52 వీక్స్ కి దగ్గరగా ఉంది. అంటే ఈ స్టాక్ ఒక 2 years నుంచి బాగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంది. ఇందులో గుడ్ థింగ్ ఏంటంటే ప్రమోటర్ హోల్డింగ్ వచ్చి దగ్గరగా 75% హోల్డింగ్స్ ని వీళ్ళే కలిగి ఉన్నారు. అయితే లాంగ్ టర్మ్ లో ఈ యొక్క రిటర్న్స్ అనేవి చాలా బాగున్నాయి. అయితే బిలో యావరేజ్ క్వాలిటీ ఓవర్ ప్రైస్డ్ వాల్యుయేషన్ లో ఉంది.
వెరీ పాజిటివ్ ఫైనాన్స్ ట్రెండ్ మాత్రమే ఉందన్నమాట. అయితే ఇది షార్ట్ టర్మ్ కి పాజిటివ్ గా ఉంది. ఒకవేళ ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 8వ స్టాక్ వచ్చి రామలక్ష్మారెడ్డి గారు థింకింగ్ పిక్చర్స్ లిమిటెడ్ గురించి అడుగుతున్నారన్నమాట. ఈ కంపెనీ వచ్చి టెలివిజన్ మరియు మూవీస్ ఎంటర్టైన్మెంట్ ఆపరేటర్ ప్రొవైడర్ గా ఉంది. దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చి 55.5 crores మాత్రమే. ప్రైస్ వచ్చి ప్రస్తుతానికి 0.39 పైసలు దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫండమెంటల్ అనేది చాలా వీక్ గా ఉంది. ఇది బ్రేక్ డౌన్ స్టాక్ అన్నమాట. అంటే బాగా డౌన్ అయిపోయింది. 2015 లో 1 రూపీ దగ్గర ఉండేది. తర్వాత వచ్చి 2023 లో 8 రూపాయలు మాత్రమే టచ్ చేసి అప్పటి నుంచి పడిపోవడమే జరిగింది. అయితే ఇందులో బిగ్ మైనస్ ఏంటంటే ప్రమోటర్స్ లేరనమాట. అంటే వాళ్ళకి 0% మాత్రమే. ఈ కంపెనీని మీరు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అనమాట. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఉంటే దీనిలో ప్రాఫిట్ ని బుక్ చేసుకొని మీరు బయటికి రావచ్చు. ఇక 9వ స్టాక్ వచ్చి బ్రహ్మపుత్ర గారు మొబిక్విక్ గురించి అలాగే గుజరాత్ స్టూల్ గురించి కూడా అడిగారు అనమాట. నేను గుజరాత్ స్టూల్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. దాన్ని వీడియో చూడకపోతే మీరు నా ఛానల్లో వీడియో ఉంటుంది, ఒకసారి దాని గురించి ఏం చెప్పానో కూడా మీరు చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రస్తుతానికి రూపాయి దగ్గరే మీరు ట్రేడ్ అవుతా ఉందన్నమాట. ఇది 52 వీక్స్ వచ్చి 7 రూపాయలు తెలియజేస్తుంది. అయితే ఇది ఈ సంవత్సరంలో ఒక 5 రూపాయల దగ్గరకు మాత్రమే వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో మెయిన్ మైనస్ ఏంటంటే ప్రమోటర్ హోల్డ్స్ లేరనమాట. మీరు ఇంకా లాస్ లో ఉంటే ఒకవేళ అది అవరేజ్ చేసుకొని ప్రాఫిట్ లో రాగానే మీరు బయటకు వచ్చేయటం మంచిది. అలాగే ఈయన ఇంకో స్టాక్ గురించి అడిగారు, అదే మొబిక్విక్ స్టాక్. ఇది రీసెంట్ గానే IPO లిస్ట్ అయింది. ఈ కంపెనీ బ్యాంకింగ్ ప్లాట్ఫారం. ఇది వినియోగదారులకు మరియు వ్యాపారులకు అనేక రకాలైన ఆర్థిక ఉత్పత్తులను అందిస్తుంది. ఇది స్మాల్ క్యాప్ స్టాక్. మార్కెట్ క్యాపిటల్ వచ్చి 2543 crores గా ఉంది. ప్రస్తుతానికి 328 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే ఇది లాస్ట్ ఇయర్ 2024 లోనే డిసెంబర్ లోనే లిస్ట్ అయింది. 545 రూపాయల దగ్గర నుంచి దగ్గర 630 రూపాయల దగ్గర కూడా టచ్ చేసి తర్వాత నుంచి ఇది స్టాక్ పడిపోవడం జరిగింది. ఎందుకంటే మార్కెట్ సరిగా లేదు కాబట్టి. ఇది మార్కెట్ లోకి వచ్చి కనీసం సంవత్సరం కూడా కాలేదు కాబట్టి రిటర్న్స్ అయితే ఏమీ లేవు. మీరు దీన్ని ఇంకా ఒకవేళ ఇన్వెస్ట్ చేసుకొని ఉంటే దీనిలో గ్రోత్ వచ్చే వరకు కూడా ఎదురు చూడడం చాలా మంచిది. ఇక లాస్ట్ స్టాక్ వచ్చి ఒక 3 వరకు అడిగారు అనమాట, వడాఫోన్ గురించి. ఈ కంపెనీ మన ఇండియాలోనే ఒక లీడింగ్ అంటే టెలికాం సర్వీస్ ని ప్రొవైడ్ చేసే దాంట్లో లీడింగ్ కంపెనీ అనే చెప్పాలి. ఇది మిడ్ క్యాప్ స్టాక్. 53,473 రూపాయలుగా ఉంది దీని యొక్క మార్కెట్ క్యాప్. ప్రస్తుతం 7 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే ఫండమెంటల్ చాలా వీక్ గా ఉందన్నమాట. ఇందులో ఎప్పటికప్పుడు న్యూస్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే దీనికి అప్పుడప్పుడు ఫైన్స్ పడతాయి, చాలా కష్టాలు ఉన్నాయి అనమాట. వడాఫోన్ కి అప్పులు ఉన్నాయి, తర్వాత అయితే ఇందులో గుడ్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ కూడా దీంట్లో అంటే 22% వరకు వాళ్ళు వాటాదారులుగా ఉన్నారు. అలాగే ప్రొమోటర్స్ వచ్చి ఒక 38.40% ప్రొమోటర్ హోల్డింగ్స్ లోనే ఉన్నారు. అయితే దగ్గర ఇది 10 సంవత్సరాల క్రితము 104 రూపాయల దగ్గర ట్రేడ్ అయ్యేది అనమాట. తర్వాత నుంచి ఆల్ టైం పడిపోతూనే ఉంది, అది ఇప్పటి వరకు లేకలేదు. అయితే ఈ స్టాక్ లో వాల్యూమ్ మాత్రం కొన్ని కోట్లలో ఉంటది అనమాట. అంటే 54 కోట్లలో అలా, ఒక్కోసారి 24 కోట్లు అలా ఉంటుందన్నమాట. ఈ స్టాక్ అనేది ఎక్కువ ఇంట్రాడే చేస్తారు కదా డే ట్రేడర్స్ కి, వాళ్ళకి ఒక మంచి స్టాక్ అనే చెప్పాలి. అయితే షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ ఈ ఫండమెంటల్ చాలా వీక్ గా ఉంది. ఈ వడాఫోన్ కి ఎన్నో కష్టాలు కన్నీళ్లు చాలా ఉన్నాయి అనమాట. అప్పులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు వద్దు అనుకున్నప్పుడు, రిస్క్ ఎందుకు అనుకున్నప్పుడు దీనికి దూరంగా ఉండటమే మంచిది. ఇంకా కామెడీ నందన్ రావు గారు బజాజ్ ఫైనాన్స్ గురించి అడిగారు. అతను 8,300 దగ్గర ఒక షేర్ కొన్నారంట. మీరు దీన్ని హోల్డ్ చేయొచ్చండి, ఎందుకంటే ఇప్పుడు చూశారు కదా 9,000 దాకా వెళ్ళిపోయింది, టచ్ చేసేసింది. ఇది ఎనలిస్ట్ ఏం చెప్తున్నారంటే 10,000 కూడా త్వరలోనే టచ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కావాలంటే ఈ స్టాక్ బజాజ్ ఫైనాన్స్ కొంచెం తగ్గినప్పుడు ఎవరైనా కొనుక్కోవాలనుకున్నా సరే చక్కగా కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇందులో ఫండమెంటల్ చాలా బాగుంది అనమాట. నేను కూడా నా ఫేవరెట్ స్టాక్ బజాజ్ ఫైనాన్స్. ఇంకా PR మహేష్ గారు అనే అతను చాలా పెట్టారనమాట. దగ్గర ఒక 7 స్టాక్స్ పెట్టారు. ఆ స్టాక్స్ తో ఇంకా మిగిలిన స్టాక్ కూడా నేను తప్పకుండా వీడియో చేస్తాను. ఇవి అండి మొత్తం స్టాక్స్ ఈ రోజుకి. ఇంకా చాలా స్టాక్స్ అడిగి ఉన్నారు. ఇంకెవరైనా మీ స్టాక్స్ రాకపోతే కామెంట్ లో పెట్టండి, మళ్ళీ నేను తప్పకుండా చేస్తాను. లేట్ అయినా సరే తప్పకుండా చేస్తాను. ఒకేసారి ఇన్ని చేయలేను కాబట్టి మీరు ఒకవేళ నేను మర్చిపోవచ్చు కదా, అన్ని కామెంట్స్ చదవలేకపోవచ్చు. అందుకోసం ఈ వీడియోలో మీరు కామెంట్ లో మీకు కావాల్సిన స్టాక్స్ ని మెన్షన్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోకి బుధవారం కానీ గురువారం కానీ నేను స్టాక్ అన్నిటిని కూడా ఒక వీడియో చేసి వేసేస్తాను అనమాట. అయితే మీరు గుర్తుపెట్టుకొని చేయాల్సింది ఏంటంటే, నేను చాలా కష్టపడి ఈ వీడియోలు చేస్తూ ఉన్నాను అనమాట. అయితే నాకు మీ యొక్క ఎంకరేజ్మెంట్ కావాలి. అప్పుడే కదా నాకు మోటివేషన్ వస్తుంది. తర్వాత వచ్చి మీకు ఇంకా ఎవరన్నా ఏమైనా అడిగినా కానీ చెప్పగలిగే ఒక కాన్ఫిడెన్స్ ని నాలో కలిగింది అనమాట. అందుకోసం మీరందరూ కూడా నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీరు కోరుకున్న స్టాక్స్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.